తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ అండ్ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు తమ విడుదల తేదీలను భారీగా మార్చుకుంటున్నాయి. 2025, 2026లోనే థియేటర్లలో సందడి చేయాల్సిన పలు భారీ చిత్రాలు విజువల్ ఎఫెక్ట్స్ పనులు, మేకింగ్ ఆలస్యం మరియు డేట్ల సర్దుబాట్ల కారణంగా ఏకంగా 2027కి వాయిదా పడుతున్నాయి. దీంతో 2027 నాటికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాంపిటీషన్ నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, యాక్షన్ సెన్సేషన్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ కాప్ డ్రామా స్పిరిట్. వాస్తవానికి ఈ సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా సందీప్ వంగ డార్లింగ్ కాల్ షీట్స్ కోసం ఏడాది పాటు ఓపిక్గా ఎదురుచూశారు. చివరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ను 2027 మార్చ్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ రిలీజ్ డేట్ 2 సార్లు రిలీజ్ డేట్ మార్చుకొని 2027 జూన్ 11న వాయిదా వేశారు. మరోవైపు గ్రాండ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక విజువల్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న రాకా సినిమా టీం మాత్రం రిలీజ్ డేట్ ప్రకటించాలంటేనే కాస్త ఆలోచిస్తోంది. ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ విపరీతంగా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రాకా చిత్రం 2027 డిసెంబర్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్బీకే 111 షెడ్యూల్ కి ఊహించని విరామం ఇవ్వాల్సి వచ్చింది. షూటింగ్ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో ఆయన నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ గ్యాప్ వల్ల సినిమా ఏకంగా 2027కి వెళ్లే అవకాశం ఉంది. ఇక రాబోయే సంక్రాంతి బాక్సాఫీస్ రేసు సైతం ఆసక్తికరంగా మారింది. సంక్రాంతి బరిలో అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ మల్టీ స్టారర్ సినిమా ఉండగా, అదే పండక్కి మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పోటీ పడ్డానికి సిద్ధమవుతున్నాయి. ప్రేమ కథలకు సంగీతం ఎంత ప్రాధాన్యం ఉంటుందో చెప్పక్కర్లేదు. ప్రేక్షకుల హృదయాలను తాకేలా పాటలు ఉంటే సినిమాకు కూడా డోకా ఉండదు. ఇప్పుడు అలాంటి మధురమైన అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది రోమాంచకం. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్తో యువతలో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ఇప్పుడు తొలి పాట రాధారమణతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ పాట సినిమా విడుదలకు ముందే మంచి స్పందన అందుకుంటోంది. రాధాకృష్ణుల ప్రేమను గుర్తు చేసేలా రూపొందిన ఈ పాట సంగీతంతో పాటు దృశ్యపరంగానూ ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ స్వరాలు సమకూర్చడమే కాకుండా స్వయంగా ఆలపించారు. ఇక ఈ పాట కూడా ప్రేమలోని మాధుర్యాన్ని చాలా చక్కగా అందిస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అందించిన సాహిత్యంతో ఈ పాట వినసొంపుగా మారింది. పాటలో సుమంత్, ప్రభాస్, అనంతిక, సనిల్ కుమార్ మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అనంతిక తన అందమైన డాన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాకి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ, ప్రణయ్ రెడ్డి వంగ సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకోగా, ఇప్పుడు రాధారమణ పాట కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమ, మధురమైన సంగీతం తో నిండిన ఈ పాట రోమాంచకంపై అంచనాలను మరింత పెంచింది. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ కిషోర్ తిరుమల తన నెక్స్ట్ సినిమా కోసం మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను రెడీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి ఆయన కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ స్టోరీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. తన గత చిత్రాలకు భిన్నంగా కంప్లీట్ లేడీ ఓరియంటెడ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో హీరోయిన్ న్యాచురల్ పర్ఫార్మర్ సాయి పల్లవి పేరు పరిశీలనలో ఉన్నట్టు గట్టిగా టాక్ వినిపిస్తోంది. కథకు బలమైన ప్రాధాన్యం ఉండటంతో పాటు పాత్రకు, నటనకు ఎక్కువ అవకాశాలు ఉండేలా కిషోర్ తిరుమల ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల ఈ కథను సాయి పల్లవికి వినిపించగా ఆమె నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయని, నటీనటులు, సాంకేతిక బృందం ఎంపిక పూర్తయిన తర్వాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కంటెంట్ కు ప్రాధాన్యం ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెబితే మరో పవర్ఫుల్ రోల్ తో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కిషోర్ తిరుమల, సాయి పల్లవి కాంబినేషన్ నిజమైతే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొనే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామాయణ చిత్రంతో బిజీగా ఉన్నారు. విజయ్ చివరి చిత్రం జననాయగన్ విడుదలపై నెలకొన్న సెన్సార్ వివాదాలు వీడి ఎట్టకేలకు భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఫ్యాన్స్ కోలాహలం, విపరీతమైన హైప్ మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు దేశీయ మార్కెట్లో 41 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ ట్రాకర్ వెల్లడించింది. కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13,067 షోల ద్వారా భారత్లో 48.27 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక విదేశాల్లో 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 78.27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భాషల వారీగా చూస్తే తమిళంలో అత్యధికంగా 36.50 కోట్లు రాగా తెలుగు వర్షన్ 2.75 కోట్లు, హిందీ వర్షన్ 1.75 కోట్లు సాధించాయి. అయితే విజయ్ మునుపటి చిత్రాలైన బీస్ట్ 49.30 కోట్లు, గోట్ 44 కోట్లు లీగ్ ఓపెనింగ్స్ లెక్కలను జననాయగన్ దాటలేకపోయింది. అంతేకాకుండా తమిళ చిత్రసీమలో తొలి రోజు 50 కోట్ల నెట్ మార్కును చేరుకున్న విజయ్ లియో 64.80 కోట్లు, రజనీకాంత్ కూలీ 65 కోట్ల సరసన ఈ సినిమా నిలవలేకపోయింది. విడుదలకు ముందు ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా అంచనా వేస్తూ భారతదేశంలో 60 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల ఓపెనింగ్స్ వస్తాయని, మొదటి వీకెండ్ కు ఇండియాలో 150 నుండి 180 కోట్లు, వరల్డ్ వైడ్ గా 250 కోట్లు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో ప్రముఖ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ నిర్దిష్ట సంఖ్యలను చెప్పకపోయినా ఘనమైన ఓపెనింగ్స్ ఉంటాయని భావించారు. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్ కి నటుడిగా చివరి సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు. తెలుగు ప్రేక్షకులను నవ్వులు, భావోద్వేగాలతో అలరించిన మల్టీ స్టారర్ చిత్రం శంభో శివశంభో 2010లో సంచలనం సృష్టించిన ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ఈ చిత్రాన్ని 4K క్వాలిటీలో ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. రిలీజ్ కు ముందు అభిమానులకు చిత్ర బృందం మరో సర్ప్రైజ్ ఇవ్వబోతుంది. శనివారం సాయంత్రం 5:04 గంటలకు శంభో శివశంభో 4K ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ను ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయనున్నారు. సినిమా టికెట్ బుకింగ్స్ ను జూలై 25 నుంచి ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రిలీజ్ ను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్లాన్ చేయడంతో ఈ క్లాసిక్ సినిమాను మళ్లీ పెద్ద తెరపై చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శంభో శివశంభో మూవీ స్నేహం, భావోద్వేగాలు, కుటుంబ విలువలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అత్యాధునిక 4K విజువల్ క్వాలిటీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండడంతో థియేటర్లలో ప్రత్యేక అనుభూతిని అందించనుంది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహితులతో కలిసి ఈ క్లాసిక్ సినిమాను మరోసారి ఆస్వాదించే అవకాశం దక్కనుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.